షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ దాకా వచ్చిన తర్వాత దాన్ని మెడిసిన్ తోటి క్యూర్ చేయవచ్చా? నిజంగా చేయగలిగితే అది ఏమంటారంటే సృష్టికి ప్రతి సృష్టి అవుతుంది. ఎందుకంటే అరుగుదల అనేది జాయింట్ లోపల ఉన్న కార్టిలేజ్ వెళ్ళిపోవడం లాంటిది. వెళ్ళిపోయిన కార్టిలేజ్ని మళ్ళీ తీసుకొని రావడము ఈ రోజు ఉన్న ఏ మెడిసిన్ తోటి సాధ్యం కాదు. సో మన షోల్డర్ జాయింట్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇక షోల్డర్ జాయింట్లో అయితే ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఎప్పుడైతే అరుగుదల మొదలవుతుంది అని మనం తెలుసుకున్నామో గుర్తుపెట్టుకోవాల్సిన సామెత ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఎందుకు అరుగుతోంది, జాయింట్ లోపల ఏదైనా ఇంప్యూరిటీస్ చేరడం వల్ల, అంటే యూరిక్ యాసిడ్ లాంటివి చేరడం వల్ల కానీ, కండ లోపల బాగా వాచిపోవడం సైనోవైటిస్ వల్ల కానీ, లేదా అక్కడక్కడ కార్టిలేజ్ లూజ్ బాడీస్ తయారవడం కానీ, దెబ్బ తగలడం కానీ, ఫ్రాక్చర్ మాల్యునేట్ అయ్యి వేరే పొజిషన్లో అతకడం కానీ, ఇటువంటివి చెక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ భుజాన్ని లేపే కండరాన్ని రొటేటర్ కఫ్ అంటారు. ఆ రొటేటర్ కఫ్ కండ కట్ అయిపోతే నెక్స్ట్ జాయింట్ అనేది పైకి వెళ్ళిపోయి వేరే దగ్గర రాసుకుపోయి మన అరుగుదలకు గురయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మనకి జాయింట్ అరిగిపోవచ్చు, జాయింట్ రీప్లేస్మెంట్కు వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకోవాల్సింది ఏమిటంటే రీప్లేస్మెంట్ స్థాయికి వచ్చిన జాయింట్కి మనము మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తే ఏమాత్రం ఉపశమనం జరగదు. ఒకవేళ వచ్చినా కానీ చాలా తాత్కాలికంగానే ఉంటుందన్నమాట. సో అందుకని యూజువల్గా అరగడంలో ఫస్ట్ మోకాళ్ళు ఉంటాయి, తర్వాత హిప్ జాయింట్స్ ఉంటాయి, వెరీ రేర్లీ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి. ఒక 100,000 మోకాళ్ళు అరిగిపోతే ఈ 2-3 షోల్డర్ జాయింట్స్ అరిగిపోతాయి. ఆ 2-3 షోల్డర్ జాయింట్స్లో కూడా ఈ 1-2 మాత్రమే ఆపరేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. నాన్ వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి, వెయిట్ ఏం తీసుకోని జాయింట్ కాబట్టి, ఖచ్చితంగా వాడాల్సిన జాయింట్ కాబట్టి యూజువల్గా మంచి ఫిజియోథెరపీ చేసుకుంటే షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్లోంచి మనము బయటపడవచ్చు. ఏ 1%, 0.1% మాత్రమే జాయింట్ రీప్లేస్మెంట్ దాకా వెళ్తుంది. ఇఫ్ ద జాయింట్ ఈజ్ రిక్వైరింగ్ వెరీ హై డిమాండ్ జాయింట్స్ అయితే మాత్రమే జాయింట్ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అన్నమాట.